నా తల్లిని చూసుకోవాలని, మా అత్తగారిలో నా తల్లిని చూసుకోవాలని ఈ ఇంట అడుగు పెట్టాను. కానీ నా అత్త గయ్యాలి గంప, రాకాసి రంప, సూర్యకాంతానికి అక్క అని మొదలగు మాటలన్నీ కూడా చెప్పడం ప్రారంభించింది. నేను విని, అమ్మ అట్ట కాదమ్మా, ఇప్పుడే కదా కూటంలో ఎంత వాక్యం విన్నావు అని నన్నేసి మాట్లాడకమ్మా, ఒక పని చెయ్యి, మీ అత్తగారి గురించి నువ్వు ప్రార్థన చెయ్యు, నేను ప్రార్థన చేస్తానంటే ఆవిడేమందో తెలుసా, మీరు కాదు బిషప్ పోపు గారు ప్రార్థన చేసిన మా అత్తన మార్చడం ఎవడతరం కాదంది. ఒక అరగంట బతిమలాడిన తర్వాత సరే ఫాదర్ ప్రార్థన చేస్తానని మాటిచ్చి వెళ్ళిపోయింది. ఈలోగా వెళ్ళిందో లేదో రొసరొసలాడుతూ వచ్చిందండి. అటువంటి ఆ అత్తగారు ఏమందంటే, అమ్మ కూర్చో అమ్మ, పెద్దవాడి కదా, కూర్చోబెడుతుంటే అదొచ్చిందా అంటుంది. అమ్మ ఆవేశం తగ్గించుకో, బీపీ తగ్గించుకో, ఎవరు ఏంటో అంటే ఆవిడ కూడా సేమ్ టు సేమ్ చెప్పింది. నా కన్న కూతురులా చూసుకుందాం అనుకున్నాను ఫాదర్, ఇదిగో నారిని పోయిన దానయ్యలందరికీ కూడా నా గురించి చెడ్డగా చెప్పుకుంటున్నాను, అందులో నేను కూడా ఒకండి. సరే ఈ తల్లితో కూడా బ్రతిమలాడా, తల్లి ఏదో అయిపోయింది కదా, నీ కన్న కూతురే తప్పు చేస్తే నువ్వు సర్దుకోవా, మన్నించవా, ఆవిడ కోసం ప్రార్థించని చెప్పి బ్రతిమలాడి ఇద్దరిని పంపించడం జరిగింది. నా అదృష్టమో దురదృష్టమో, మొన్నే ఆగమన కాలంలో ఒక కూటం జరిగితే అదే విచారణకి వెళ్ళాను. వీళ్ళు కూటం అయిన తర్వాత మాట్లాడిన తర్వాత, ఇదిగో కోడల పిల్ల వస్తా ఉంది, నా పని అయిపోయింది అనుకున్నాను నేను. వస్తా అమ్మా ఎలా ఉందమ్మా మీ అత్తగారు అని అడిగితే, ఇంకేం అత్తగారండి అంద. నేను అనుకున్నాను మనసులో, బయటికి చెప్పకూడదేమో గాని అయిపోయిందేమో అనుకున్నా. ఇంకేం అత్తగారండి, ఆవిడ అత్తగారు కాదు మా అమ్మ అంది. వెనకనే వస్తున్న అత్తగారిని అడిగాను, అమ్మ కోడలంతా బానే ఉందా ఇప్పుడంటే, కోడలెవరండి, నా కూతురు ఎలాంటిదో తెలుసా, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రూతు లాంటిది. అమ్మ మొన్నే బూతు అన్నావు నీ కోడల్ని, ఇప్పుడు రూత్ ఎట్టా అయిందమ్మా అంటే, అత్త కోడళ్ళిద్దరు చెయ్యి పట్టుకుని చెప్పే సాక్ష్యం చెప్తాను వినండి. ఫాదర్ మొన్న అక్టోబర్ నెలలో ఇద్దరము కూడా కలిసి జపమాల ప్రార్థన చెప్పాము. 31 రోజుల జపమాల యజ్ఞంలో పాలు పంచుకుంటే ఏమైందో ఏమో, ఇంతలో ఉన్నట్టుండి నా కోడలు నా కాలు మీద పడిపోయి క్షమాపణ అడిగింది అని అత్తగారు, ఉన్నట్టుండి తన కూతుర్ను చూసుకునే దానికంటే నన్నే బాగా చూసుకుంటుందని కోడలు చెప్తా ఎన్ని నోములు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని తీర్థయాత్రలు చేసినా కలవని మా మధ్య వారధి ఈ జపమాల ప్రార్థన, ఈ మరియ తల్లి అనే వారధి మా ఇద్దరిని కలిపేసింది ఫాదర్ అని చెప్తూ ఉన్నారు ప్రియులకు దేవుని బిడ్డలు.